రేపు ఎప్పుడే ఇది కాబట్టి ఇంకోటి సమస్య అన్నాను ఫోన్ చేశాను అటు కూడా కాదంటారు చెప్తున్నా అమ్మగారు ఏం సంబంధం లేదు స్వతహాగా మేడం ఏం సంబంధం లేదు. అందరికీ జై భీమ్. ఈరోజు సిఎస్ఐ క్యాంబెల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఎన్నిక కాబడిన సిపి రవీంద్ర గారికి మా రాష్ట్ర మాల మహానాడు తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ జమ్మలమడుగు సిఎస్ఐ క్యాంబెల్ సమస్య గత 4 రోజుల నుండి ఈ చుట్టుపక్కల ప్రాంతానికి, అలాగే ఈ రాయలసీమ డయాసిస్కు, అలాగే నంద్యాల డయాసిస్కు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, గతంలో ఇక్కడ ఎలెన్ డేవిడ్సన్ అని ఒక ఆమె ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేసింది. అయితే ఆమె షెడ్యూల్ క్యాస్ట్ అయితే అక్కడ అప్పట్లో ఆమె సర్టిఫికేట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇక్కడ మేము అప్పుడుండే బిషప్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని తోసిపుచ్చాడు ఆయన. ఎందుకంటే ఆమె వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చింది. తప్పుడు అవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, షెడ్యూల్ క్యాస్ట్ అంటే సబ్ క్యాస్ట్లు ఉంటాయి 59 క్యాస్ట్లు, మాలన మాదిగన అనేటివి ఉంటాయి. అది కాకుండా ఊరికి షెడ్యూల్ క్యాస్ట్ అని ఒక సర్టిఫికేట్, తప్పుడు సర్టిఫికేట్ పెట్టుకొని ఏ క్యాస్ట్ అయింది కూడా అర్థం కాకుండా ఆమె ఇక్కడ సూపరింటెండెంట్గా వెళ్ళిపోయినారు. తర్వాత ఇప్పుడు బిషప్ ఆర్డర్ ఏమిచ్చినాడు, అగస్టిన్ రాజుని తీసేసి ఈయన సిపి రవీంద్ర గారికి సూపరింటెండెంట్ పదవి ఇచ్చి దాన్ని ఓర్చుకోలేక ఈరోజు ఈ నానా ఇక్కడ పేషెంట్లకు అలాగే డయాసిస్కు నష్టం కలిగే విధంగా ఇక్కడ కొంతమంది కిరాయి వాళ్ళను పెట్టుకొని ఇక్కడ ఏదో ఆందోళన చేస్తా ప్రజలకు ఆటంకం పరుస్తున్నారు. ఇది వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలా. అదొకటి. ఇక్కడ రాయలసీమ డయాసిస్ ఒక ఆయన ఉన్నాడు, సెక్రటరీ సి సాల్మన్ బాబు అని, ఆయన గురించి ఎస్సీ వాళ్ళు ఉండకూడదు అనేది ఒక ఈడ పబ్లిక్లో అంటే రాయలసీమ లెవెల్లో మీడియా లెవెల్లో మాట్లాడుతున్నాడు, ఎస్సీలు ఉండకూడదు అని. మేము ఆ సెక్రటరీని అడుగుతానా, ఏం సెక్రటరీ గారు మీ భార్య గవర్నమెంట్ ఉద్యోగి, మరి మీ భార్య గవర్నమెంట్ ఉద్యోగి అయితే మీ భార్య చెప్పడం లేదా టీచింగ్ ఆడ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు నువ్వు అంటరానితనం అమానుషం అని పేపర్ బుక్లో చదవలేదా? నువ్వు ఎట్లా చెప్తావు? గతంలో ఇక్కడ పనిచేసిన ఎలెన్ డేవిడ్సన్ గారు షెడ్యూల్ కాస్ట్ అయినప్పుడు మరి ఆ రోజు ఏమైపోయినావు? ఇక్కడ ఎవరు ఉన్నారు? ఈ క్యాంబెల్ హాస్పిటల్లో ఒక్కరన్నా బీసీసీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా? ఎవరు లేరు. ప్రజల నుండి మేము సందాలు చేసుకొని సందా తీర్వాలు కట్టి కానుకలు వేసి ఎన్ని తీసి మేము ఈ డయాసిస్ను కాపాడుకుంటున్నారు ఎస్సీ వాళ్ళు. బీసీసీ అనేది ఈ రాయలసీమ మొత్తం డయాసిస్లో ఎత్తుకుంటే 30 కుటుంబాలు 40 కుటుంబాలు తప్ప ఎవరు లేరు. గురువులంతా ఎస్సీలు ఉన్నారు. ఇలా చిట్టా అంతా నా దగ్గర ఉంది, ఎవడో రమ్మన్. వీళ్ళ మీద ఎస్సీ అటాచీ కేసు పెట్టాలా? ఎవరైతే ఇక్కడ ఒక మేడం ఉంది, ఆమె కూడా ఎస్సీ వాడు ఉండకూడదు. ఏం మీ అమ్మ ఎస్సీ కాదా? ఏం మీది అవినీతి సామ్రాజ్యం ఏర్పరచుకొని 100 సంవత్సరాల బిల్డింగుల మీద బిల్డింగ్ కట్టావు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు? ఎవరు ఇచ్చినారు? మున్సిపాలిటీలు ఇచ్చినారా పర్మిషన్? ఎవరు ఇచ్చినారు? ఇక్కడ ఆటంకపరుచున్నారు. నేను మీడియా ముందు చెప్తానా, పోలీస్ అధికారులకు కానీ డయాసిస్ బిషప్ కానీ వీళ్ళని ఇక్కడ హాస్పిటల్కు విధులకు ఆటంకం పరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేమే వచ్చి వాళ్ళని బయటికి దొబ్బాల్సింది వస్తుంది. బిషప్ గారు కానీ పోలీసు వాళ్ళు కానీ వీళ్ళని బయటికి పంపించి బిషప్ హౌస్ కాడ ధర్నా చేసుకోవాలా, లేదంటే ఇక్కడ సైడ్ ధర్నా చేసుకోవాలా? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారు? ఈరోజు అగస్టిన్ ఆస్తులు ఎంత? ఆయన ఏ ఊరు? అతను ఆర్సీఎం వ్యక్తి. మేము పుట్టిన నుండి కూడా మేము సిఎస్ఐ మెంబర్లం. ఇక్కడ పెళ్లి చేసుకొని ఈయన 30-40 ఏళ్ళు సర్వీస్ ఉంది రవి సార్కు. ఇతన్ని కొత్తగా వచ్చినాడు, హెలెన్ తర్వాత ఈయనకి ఇవ్వాల సీనియర్ అట్టి ప్రకారం. మరి ఆయన దొంగచాటుగా వచ్చి ఈరోజు ఏదో నానారాబాసాలు చేస్తానే చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.
ఇదొకటి. గతంలో కూడా రత్నరాజు సారు, రత్నమ్మ, అలాగే పురుషోత్తం రెడ్డి, డాక్టర్ వెస్లీ సారు అనేక మంది ఇక్కడ సూపరింటెండెంట్ గా పనిచేసినారు. ఎందుకు ఎలన్ డేవిడ్సన్ గారు కూడా సూపరింటెండెంట్ గా పనిచేసినారు. ఎప్పుడే కానీ రాజకీయ కండువా వేసుకోలే. వీటికి వచ్చి వైసీపీ కండువా వేసుకొని ఒక పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తా ఇదే క్యాంబెల్ హాస్పిటల్ స్టాఫ్ ను అడ్డం పెట్టుకొని నువ్వు కండువా వేసుకొని దర్జాగా క్యాంపస్లోకి పిలుచుకుంటావా? ఎవడు చేయడా నీకు అధికారము? కండువా వేసుకొని ఇది మత సంబంధమైనది. మత సంబంధమైన దాంట్లో నువ్వు కండువా వేసుకొని పార్టీలో నుండి సూపరింటెండెంట్ గా ఎట్టయితావు? బిషప్కు బుద్ధి లేదా? నిన్ను పెట్టడానికి ఇంతవరకు పెట్టింది ఆయన తప్పు. ఇప్పుడే చెప్తానా, అది ముమ్మాటికి ఇది కూడా కాన్స్టిట్యూషన్ విరుద్ధమే. ఎందుకంటే ఒక కండు వేసుకొని అట్లాంటి సూపరింటెండెంట్ ఇంతవరకు నా చరిత్రలో చూలే. అతను మళ్ళీ ఈ స్టాఫ్ను వాడుకున్నాడు ఆ పార్టీ కార్యక్రమానికి. అదే సొంతం ఇక్కడ ఉండే బంగ్లాలు వాడుకుంటున్నారు. సంబంధం లేని వ్యక్తులు బంగ్లాలు వాడుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో మనుషులకి ఇక్కడి నుంచి జీతాలు. ఇంత అవినీతి, ఎంత అక్రమాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో. ఇక్కడ బిల్డింగులు కట్టి కోట్లు సంపాదించుకున్నాడు. ఇంత అవినీతి మీది సామ్రాజ్యం. ఇది ట్రాన్స్ఫర్ వద్దన్నాక వెళ్ళిపోవాలా. నాకు కూడా ఇటు నేను డిసెంబర్ కాకుండా అటు పోయిన డిసెంబర్ నాకు కూడా అవమానం జరిగింది. ఇక్కడ నన్ను దొబ్బకి పోయి అక్కడ పెట్టారు ఇదే ప్లేస్ లోనే. మరి ఆ పొద్దు ఇప్పుడు నీతి మాటలు వాళ్ళకు చెప్పేవాళ్ళు ఆ రోజు చెప్పొచ్చు కదా, వాడు ఇది చేసే తప్పు అని. ఈరోజు ఎందుకు మీరు నోరు మూసుకున్నారు? వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. మీకు సిగ్గు మానం ఉంటే తొలగించినాక వెళ్ళిపోవాలా. మీకు సిగ్గు మానం ఉంటే, మళ్ళీ చెప్తానా, మీకు సిగ్గు మానం ఉంటే తొలగించినాక వెళ్ళిపోవాలా. బిషప్ గారి ఆర్డర్ను ఓబే చేయాలా. నేను ఒకటే గవర్నమెంట్ కూడా చెప్తాను, ఇప్పుడు కూడా ఎస్పీ గారిని కలుసా. వీళ్ళు మాట్లాడిన ఎస్సీ అని వీడియోలు ఉన్నాయి నా దగ్గర, క్లిప్లింగులు. ఎస్సీ అని పదే సి సల్మాన్ అనే సెక్రటరీ, అతను రాయలసీమ డాసి సెక్రటరీ, ఒక పదవిలో ఉండి అలాంటి మాట్లాడడానికి సిగ్గుంది అని ఆయన అడుగుతానా. ఆయన భార్య గవర్నమెంట్ టీచర్, మరి ఆయన భార్య ఎట్లా చెప్తుంది ఎస్సీలకు చదువు? మరి చెల్లిపోయి బీసీసీలకు చెప్పుకోవాలా? అమెరికాలో పోయి చెప్పుకోవాలా చదువు? ఇక్కడ ఎందుకు చెప్తున్నారా మీరు? ఎవరుండారు? నువ్వు ఎన్నిక కూడా చెల్లదు. నీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా నీతో ఉండే గురువులు కూడా ఎస్సీలే. తెమ్మని సర్టిఫికెట్లు తెమ్మని, 7th క్లాస్ సర్టిఫికెట్ తెమ్మని ఎవడైనా ఛాలెంజ్ చేస్తానా? ఇదే చెప్తానా, 24 గంటలు టైం ఇస్తానా బిషప్ కు, ఇక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కు. వీళ్ళని ఇక్కడ నుండి విధులకు ఆటంకం పరచకుండా బయటికి పంపించే పర్వాలే, లేకపోతే నేనే వస్తా. ఎంతమంది అడ్డుకునే వాళ్ళని బయటికి దొబ్బుతా. ఇది ఛాలెంజ్ ఇది. ఒక గవర్నమెంట్, ఒక ఎంఆర్ఓ దగ్గర ఒక అటెండర్ ఉంటాడు. అటెండర్కి అన్యాయం జరిగిందని ఎంఆర్ఓ విధులకు ఆటంకపరుస్తాడా? ఒక హోంగార్డు ఉంటాడు, సిఐ ఏదో అన్నాడని సిఐ రూమ్ లో పోయి కూర్చుంటాడా? ఎట్ట పోతుంది సమాజం? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇది కాన్స్టిట్యూషన్ విరుద్ధం కాదా? ఓబే చేయాలి ఆర్డర్. నువ్వు ఎవడయా? నువ్వు నిన్నాకమ్మని వచ్చినావు, నువ్వు ఏ ఊరు నీది? ఎట్లా ఇస్తారు నీకు సూపరింటెండెంట్? నీ సెలక్షన్ అక్రమం. ఖబర్దార్ చెప్తానా నేను. 24 గంటల టైం మీ మీడియా మిత్రుల ద్వారా బిషప్ గారికి, ఇక్కడ ఉండే పోలీసు వారికి, వీళ్ళని ఇక్కడ నుండి పంపించాలా, లేదంటే పక్కన సైడ్ ఎక్కడన్నా వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో సైడ్ చేసుకోవాలా. ఇక్కడ విధులకు ఆటంకం పరిచిన పేషెంట్ల విధులకు ఆటంకం పరిచిన 24 గంటల సమస్య వేరుగుంటుంది. వీళ్ళని బయటికి దొబ్బేది 100% అక్షరాల నిజమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రెక్కాడితే డెక్కాడని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. దళిత సంఘాలు, సిఎస్ఐ సంఘాలు వాళ్ళు కానుకలు వేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఏసీలో కూర్చొని కనీసం వాళ్లకు ఓటుకు కల్పించాలా. ఇప్పుడు నంద్యాల చాలా సంవత్సరాలు అవుతుంది మేము ఓటుకు కల్పిద్దామని కోరుకుంటున్నాం, ఇంతవరకు కల్పిద్దా, దాని మీద ఏమైనా ఫైట్ చేస్తారా? అది కూడా చేస్తామన్నా. ఇప్పుడు నంద్యాల డయాసిస్ లో ఎస్సీలు అనే పదం లేదు. నంద్యాల డయాసిస్ ఇక్కడ నంద్యాల కాన్స్టిట్యూషన్ వేరు, డయాసిస్ కాన్స్టిట్యూషన్, సిఎస్ఐ కాన్స్టిట్యూషన్ వేరుగా ఉంది. అవును. దాని మీద మీరు ఏమైనా ఫైట్ చేస్తాం. దాన్ని కూడా రాష్ట్ర మాల మహానాడు తరపున దళిత క్రైస్తవులకు సిఎస్ఐ చట్టసభల్లో ఓటుకు కల్పించాలని ఖచ్చితంగా ఫైట్ చేస్తా. ఇదే సి సాల్మన్ గారికి, సెక్రటరీ గారికి, అతను పనిచేసే పొద్దుటూరు గోల్డెన్ జూబ్లీ చర్చిలో కూడా అతని కమిటీ అంతా ఎస్సీలే. ఎవరినైనా అడుగుతాం. కాన్స్టిట్యూషన్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వారికి వివక్ష అక్కడే చూపిస్తున్నారు కాబట్టి అక్కడనే ఓటు హక్కు కల్పించాలని కోరండి. ఖచ్చితంగా చట్టసభలకు మెంబర్గా ఎన్నుకోమని ఖచ్చితంగా కోరుతాము. ఇక్కడ ఎవడైతే ఇక్కడ కానుకలన్నీ ఎస్సీ వాళ్ళే వేసేది, ఇక్కడ బీసీసీ వాళ్ళు ఎవడు వేలే. మాది వీళ్ళు వచ్చి అవినీతి సామ్రాజ్యం కట్టుకొని ఇక్కడ చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తూ
24 గంటల టైం. 24 గంటల్లో ఖాళీ చేయకపోతే మేమే ఖాళీ చేపిస్తాం. జై భీమ్.